సభకు నమస్కారం. ఈరోజు మన జిల్లాలో బీసీ జేఓ చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకోవడమే కాకుండా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రముఖులకు, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీసీ సోదరులకు, సోదరిమణులకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. 2019 ఎలక్షన్స్కి సన్నద్ధమయ్యే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం బీసీ జయహో కార్యక్రమం పెట్టుకున్నాం. ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి చూస్తే 1994లో ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఇక్కడే ఇదే గ్రౌండ్లో కార్యక్రమం పెట్టాం, సరిగ్గా ఎలక్షన్ ముందు. ఆ రోజున కూడా రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీకి ఒక వరం అయింది. 1995 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ రాజమహేంద్రవరం మీటింగే ఒక ఎలక్షన్ వరమై ఆ రోజున మన ప్రభుత్వం వచ్చిందనేటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున మనమంతా కూడా ముఖ్యంగా బీసీలందరం కూడా ఇక్కడ కలుసుకుని ఈ రోజున మళ్ళీ 2019 ఎలక్షన్ వస్తున్నటువంటి తరుణంలో ఈ నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం, ఈ రాజమహేంద్రవరం రెండో వరం ఇవ్వబోతుంది అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఎందుచేతంటే ఈరోజు మన ఉత్సాహం చూసాం. బ్రహ్మాండమైనటువంటి ఉత్సాహంతో బీసీ సోదరులు కానీ, సోదరమణులు కానీ, పార్టీ యంత్రాంగం కానీ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయడం అనేటువంటిది మనం అందరం కూడా చాలా ఆనందిస్తూ ఉన్నాం. అంటే మన వాళ్ళందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. ఎంచేతంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ, బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అనేటువంటిది మనకే కాదు, ఇక్కడ లేనటువంటి మిగతా పార్టీలు కూడా చాలామందికి తెలుసున్నటువంటి విషయం అనేది కూడా మనం చేస్తూ ఉన్నాం. అంచేత మనం నమ్మకంగా తెలుగుదేశం పార్టీకి ఆనాడు ఒక్కసారి చరిత్రగాని చూస్తే బీసీలను గుర్తించిందే ఆనాడు మన వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారు. అంతకుముందు ఒకసారి చరిత్ర చూస్తే బీసీలకి ఏ విధంగానూ కూడా ఆర్థికపరమైనటువంటి సాయం కానీ, రాజకీయపరమైనటువంటి సాయం కానీ ఉండేది కాదు. 1982 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత 83 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా హౌస్ సైట్స్లో కానీ, హౌసింగ్లో కానీ, అదేవిధంగా పట్టాలు ఇవ్వడంలో కానీ ఏ కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమం తీసుకున్నప్పుడు కూడా బీసీలందరికీ కూడా ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని అందించాలని ఆనాడు ఎన్టీ రామారావు గారు చేస్తే ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు కొనసాగించడమే కాకుండా ఇప్పుడు దాదాపు మనవాళ్ళు చెప్పినట్టుగానే 43,000 కోట్ల రూపాయల పైచీలకు ఈనాడు బీసీలకి ఈ సంవత్సరం ఖర్చు పెడుతున్నామంటే ఇది చిన్న విషయం కూడా కాదనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. దాదాపు 22,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తున్నాం. అదేవిధంగా 21,000 కోట్ల రూపాయలు బీసీ సప్లైని ఇస్తున్నాం. దాదాపు 52% దగ్గర ఉన్నటువంటి బీసీలందరికీ కూడా ఈరోజు ఆర్థిక పరంగా ఒకవైపు సహాయం చేయడమే కాకుండా ఈ యొక్క పారిశ్రామిక విధానంలో కూడా ప్రధానమైనటువంటి న్యాయం చేయాలి. ఆ విధంగా ఈ ఎకనామిక్ డెవలప్మెంట్లో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలనేదే మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈనాడు బీసీలందరూ కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే, అందరం కలిసిమెలిసి ఉండాలి. దాదాపు 140 కులాల పైన ఉన్నాయి. ఈ 140 పైన ఉన్నటువంటి కులాలని విడదీయటానికి కొన్ని శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. అంచేత విడదీస్తే తప్ప వాళ్ళకి లాభం జరగదనేటువంటి విధానంతో కొన్ని పార్టీలు పనిచేస్తున్నాయి. అంచేత మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సింది, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మన జీవితాలు బాగుపడ్డాయి. అదేవిధంగా కొంతమందికి రాజకీయ అవకాశాలు వచ్చాయి. ఇంకా చాలా కార్యక్రమాలు ఆర్థిక పరంగా సహాయం చేశారు. అంచేత ఇన్ని విధాలుగా మన గురించి తెలుగుదేశం పార్టీ, మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కృషి చేసేటప్పుడు మనం ఆయనకు అన్ని విధాలుగా అండదండగా ఉండవలసినటువంటి బాధ్యత మన మీద ఉందనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా.
అందుచేత మనం అందరం కూడా ఐక్యతగా ఉండాలి, విచ్ఛిన్నం కాకుండా ఉండవలసినటువంటి అవసరం ఉంది. కొన్ని శక్తులు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, మతాల మధ్య చిచ్చు పెట్టడానికి, ప్రాంతాల మీద చిచ్చు పెట్టడానికి. ఆ చిచ్చు ద్వారా వాళ్ళ రాజకీయ కుట్రల ద్వారా వాళ్ళ లబ్ధి పొందాలనేటువంటి వాళ్ళకి సరి అయినటువంటి గుణపాఠం చెప్పాలి మీ అందరూ అనేది కూడా మరొక్కసారి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఎందుచేతంటే ఈనాడు మనకు లాభం జరుగుతూ ఉంది. భవిష్యత్తు మన కేంద్ర ప్రభుత్వంతో కూడా రేపు రాబోయేటువంటి రోజుల్లో మనం సపోర్ట్ చేసేటువంటి ప్రభుత్వం వస్తుందనేటువంటి నమ్మకం, విశ్వాసం ఉంది. అప్పుడు మనకి కేంద్ర లెవెల్లో కూడా మనకు చేయవలసినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. మనం ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి సెన్సస్ రేపు రాబోయేటువంటి సంవత్సరాల్లో మన బీసీ సెన్సస్ దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో తీయవలసినటువంటి అవసరం కూడా ఉంది. అదేవిధంగా గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలనేటువంటిది శాసనసభలో తీర్మానం చేసి కూడా పంపించాం. దాన్ని కూడా మనం నెరవేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రిజర్వేషన్లో కూడా ఈనాడు మనం చూస్తూ ఉన్నాం, పాపులేషన్ బేసిస్ మీద ఎస్సీలకి, ఎస్టీలకి రిజర్వేషన్ ఇచ్చారు. అదే విధానాన్ని ఈనాడు తెలుగుదేశం పార్టీ కూడా పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది. వీటిలన్నింటికి కూడా రాజ్యాంగం అమెండ్ చేయాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆ విధంగా పరిపాలన కూడా కొనసాగిస్తున్నాం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఈనాడు ఉద్యోగాలు సంఖ్య తగ్గిపోయినప్పటికీ కూడా మనం రిజర్వేషను ఈనాడు ప్రభుత్వ హయాంలో అన్ని రాష్ట్రాల కంటే మనం ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చాం. దాంట్లో రిజర్వేషన్స్ పాటిస్తున్నారు. అదేవిధంగా అన్ని రాష్ట్రాల కంటే మన దగ్గరికి పరిశ్రమలు ఎక్కువగా వచ్చాయి. ఆ పరిశ్రమల్లో కూడా ఉద్యోగాలు కూడా దాదాపు 4-5 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. అయితే దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి మన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డిమాండ్ కూడా చూస్తే మీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారు కూడా మనవి చేసేది, రాబోయేటువంటి రోజుల్లో వీలైనంత వరకు కూడా రాజ్యాంగాన్ని అమెండ్ చేసేటప్పటికీ ఈ యొక్క ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్ కల్పించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎంచేతంటే భారతదేశంగా ఉండేటువంటి పేదవాళ్ళందరూ కూడా ఆర్థికంగా బలపడాలంటే ఒకటి చట్టసభల్లో స్థానం కావాలి, రెండవది వచ్చేటప్పటికి ఆర్థిక పరంగా బలపడవలసినటువంటి అవసరం ఉంది. ఆర్థిక పరంగా బలపడాలంటే మనకు సరి అయినటువంటి విధానంలో ఉద్యోగాలు ఉండాలి. అదేవిధంగా మిగతా రంగాల్లో మనకు అవకాశం కూడా కావాలి. ఆ విధమైనటువంటి రీతిలో మన ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. అంచేత బీసీల భవిష్యత్తు బ్రహ్మాండంగా భవిష్యత్తు ఉంటుంది. అంచేత ఎవరు ఎన్ని ఎత్తు పన్నినప్పటికీ కూడా, ఎన్ని పన్నాగాలు పన్నినప్పుడు కూడా, ఎన్ని కుట్రలు పన్నినప్పుడు కూడా మనం అందరం కూడా ఒక్క తెలుగుదేశం పార్టీతోటే ఉండి నారా చంద్రబాబు నాయుడు గారిని 2019లో ఆయన మరొకసారి ముఖ్యమంత్రిగా చూసి మన కోరికలు కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా నెరవేర్చుకోవాలని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి బీసీ సోదరులందరికీ, సోదరిమణులకు, వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ సెలవు తీసుకున్నా. జై తెలుగుదేశం, జై ఓ బీసీ, జై చంద్రబాబు నాయుడు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.